తప్ప అహంకారానికి అజ్జం పోయడానికి అవకాశమే లేదు. కాబట్టి అంతటా కూడా విష్ణువే. త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు. వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. భవ సమచిత్తః సర్వత్ర త్వం. భవ సమచిత్తః సర్వత్ర త్వం. వాంఛస్య చిరాత్ యది విష్ణుత్వం. వాంఛస్య చిరాత్ యది విష్ణుత్వం. భజ గోవిందం భజ గోవిందం. గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. నీలో నాలో అంతటా దేవుడే ఉన్నాడు. నిగ్రహం లేక అనవసరంగా నాపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నావు. దైవత్వాన్ని పొందాలనేదే నీ అభిమతం అయితే అంతటా అన్నిటిలో దైవాన్నే దర్శించు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. త్వయి శిష్య శరీరే, మయి గురు శరీరే, ఆచార్య శరీరే, చ అన్యత్ర అన్య దేవతా శరీరే, జంతు శరీరే. త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు అనువర్తతే. నీలో నాలో ఈ సమస్తమైనటువంటి భూతజాలములో, దేవతలలో, అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో సర్వత్ర సర్వలోక మహేశ్వరం అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. ఓకే, కాబట్టి త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు. వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు. ఇది చూడండి ఎట్లుంది. ఈ వాస్తవాలు నేను చెప్తూ ఉంటే కుప్యసి వ్యర్థం, అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు నువ్వు. ఆచార్య వారు అన్న మాటలు ఇవి. అంటే మన జాతకాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర, బాగా అర్థం చేసుకో. భగవంతుని స్వరూపం ఆయనకి తెలుసు, మన జాతకాలు ఆయన దగ్గరే భద్రంగా ఉన్నాయి. నాయన అబ్బా ఎంత గొప్పవాడివి నాయన. నాయన నువ్వు దుందుబి దుర్ముఖి నెల పింగళ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే అబ్బా ఏమాయ బుద్ధి లేకుండా ఏంది అసలు ఇది, ఏంటి అహంకారం ఏంటి, ఏంది గౌరవాలు ఏంటి, ఏంది గుర్తింపులు ఏంటి, వీటి కోసం ప్రాకులాడడం ఏంటి అన్నాను. స్వామీజీ అంతా బాగుంది కానీ ఏం బాలేదు, ఏం బాలేదా చెప్పు. అది విషయం. అందువల్ల వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు. నీకు అర్థం కాక దీన్ని, ఈ సత్యాన్ని జీర్ణించుకోలేక నా మీద కోప్పడుతున్నావు పిచ్చివాడా. నువ్వు చేయాల్సింది ఒకటే, సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం. అంతటా ఉండేది విష్ణుదేవుడే గనక అందరిలో ఆ స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం, సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం. భేదాజ్ఞానం, భేద అజ్ఞానం. కాబట్టి సర్వత్రా అంతటా కూడాను ఆయన వేరు, ఈయన వేరు, ఇది వేరు, అది వేరు అనేటువంటి భేద అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి భేద భావం ఏదైతే ఉందో దాన్ని తొలగించేది సర్వత్రా సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం. అంతా పరమేశ్వరుని యొక్క స్వరూపంగా చూడడానికి ప్రయత్నం చెయ్యి. ఇది గనక చేశావనుకో ఎక్కడ చూసినా భగవంతుని పాదమే గనక పాదోస్య విశ్వభూతాన్ని జగతి కొలనులో పాదారవిందమే కనపడుతూ ఉంది కనుక పరమేశ్వరుడు పాదాలు కనపడినప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తావు? తల ఉంచుతావా లేదా?
ఆ తల వంచడమే వినయం సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు అది అర్థమవుతుందా మీకు? వినయం అభినయిస్తే రాదు.